లైన్గా కూర్చున్నాం, లైన్ ముగ్గురు లోపల కూర్చున్నాం. మంచిదండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సమయానిపై మొదటిగా ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిసుకోవాలంటే, తదుపరి చేరికూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన దైవ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. చాలా శ్రద్ధగా ప్రతి మాటను కూడా ఆలకించాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. మన సాంగత్యము ఎవరితో ఉండకూడదు అనే అంశాన్ని ఈ రాత్రికాల సమయంలో చూద్దామండి. మన సహవాసం, లేక ఇంగ్లీష్లో ఏమంటారమ్మా, ఫ్రెండ్షిప్. మన సహవాసం ఎవరితో ఉండకూడదు. ఏంటి, దేవుడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలో చెబుతాడు, ఎవరితో చేయకూడదో కూడా చెప్పాడు లేఖనాలు. అన్ని విషయాలు చెప్పిన దేవుడు మన ఫ్రెండ్షిప్ గురించి కూడా చెప్పాడు. ఎవరితో సహవాసం చెయ్యకూడదు అనే విషయాన్ని ఈ రాత్రి మనం గమనిద్దాం. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. మరొకసారి చెబుతున్నానండి. 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షిణీ గాండ్రతోను సోదె గాండ్రతోను సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు దేవునికి కోపము పుట్టించిరి. చిన్న ప్రార్థన చేసుకున్నాడు. చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థించుకునే అవకాశాన్ని నాకు మాకందరికీ మరలా ఇచ్చినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. కొద్ది సమయం మీ మాటలు వినబోతూ ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మంచి మనస్సులను మీరు ప్రసాదించండి. వింటున్న మీ బిడ్డలకు, చేరుకుడి వచ్చిన మాకందరికీ అవసరమైన మీ మాటల నుంచి మీరు మాత్రమే మహిమ పొందండి. మీ మాటలు వింటున్న మేమంతా విని విడిచిపెట్టేవారముగా మాత్రం ఉండగా విన్న వాక్య ప్రకారముగా ప్రవర్తించే మంచి మనస్సులను దయచేయమని యేసు ప్రభు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. జాగ్రత్తగా ఈ రాత్రికాల సమయంలో కొన్ని సందర్భాలను లేఖనాల ద్వారా మనం పరిశీలన చేద్దాం. మన సహవాసం ఎవరితో చేయకూడదు అనే అంశాన్ని మనం వింటున్నామండి. మన సహవాసం ఎవరితో చేయకూడదు అంటే మన ఫ్రెండ్షిప్ ఎవరితో చేయకూడదు. ఎవరితో పడితే వారితో ఫ్రెండ్షిప్లు కూడా చేయకూడదండి. చేయొచ్చా? బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో ఈ రాత్రి మీరు గమనించాలి. రై ఏంద్రా ఆటలాడుకోవడానికి వచ్చేవేంద్రా, కూర్చోగురి. ఏం చెబుతున్నాడండి ఇప్పుడు చదవండి. 21వ అధ్యాయం 6వ వచనం, 2వ రాజుల గ్రంథం. అతడు తన కుమారుని అగ్నిగుండమును దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షిణీ గాండ్రతోను సోదె గాండ్రతో సహవాసం. ఎవరితోనట? యక్షిణీ గాండ్రతోను సోదె గాండ్రతోను సహవాసం అండి. సాంగత్యం అంటే సహవాసం, ఫ్రెండ్షిప్. యక్షిణీ గాండ్రతోను సోదె గాండ్రతోను సహవాసం చేశాడట. ఈ ప్రకారముగా అతడు యెహోవా దృష్టికి ఏం జరిగించాడట? బహుగా చెడుతనము జరిగించుచు. చూసారండి, ఎవరితో పడితే వాడితో సహవాసం చేస్తే దేవునికి ముందు కోపం వచ్చిందంటే అర్థమైంది. ఇక్కడ ఎవరి కోపం వచ్చిందంటే ఇక్కడ యెహోవాకు కోపము పుట్టించి అని అంటాడంటే. ఎందుకు వచ్చింది దేవునికి కోపం? ఇక్కడ
ఆయన ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే ఏంటండి దేవునికి ఎందుకు కోపం వస్తుంది అసలు అర్థమవుతుందా? ఎవరితో పడితే వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే ముందుగా కోపం వచ్చేది ఎవరికో తెలుసా? ఎవరికంటే దేవుని బిడ్డలు ఇష్టం వచ్చినట్లుగా ఎవరితో పడితే వాడితో సహవాసం చేయడానికి కూడా లేదండి. ఎందుకంటే సువార్త చెప్పడానికి వెళ్ళొచ్చు, ఎవరితోనైనా ఎవరి దగ్గరికైనా సువార్త ప్రకటించడానికి బాధ్యునైనా సరే, ఎంత ఘోర బాధ్యు కొరకైనా వెళ్ళాలి సువార్త చెప్పడానికి. ఫ్రెండ్షిప్ చేయడానికి మాత్రం కాదు, ఫ్రెండ్షిప్ చేయడానికి వెళ్ళొద్దనే బైబిల్ గ్రంథం చెబుతున్నాయి. సువార్త చెప్పి బాధ్యుని మార్చే పనిలో ఆ మాటలు చెప్పడానికి మాత్రం నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు, ఎలాంటి ఘోర బాధ్యతలైనా ఫ్రెండ్షిప్ చేయొచ్చు. ఏది వాక్యం చెప్పడానికి వరకు మాత్రమే. అర్థమవుతాండి? ఈ సహవాసం ఏంటంటే ఇక ఏది చెప్పినా చేసేయటం అనమాట. యక్షిణీగాండ్రు, సోదిగాండ్రు. సోది చెప్పే వాళ్ళు తెలుసు కదా మనందరికీ, సోది చెబుతామని వస్తూ ఉంటారు ఇలా ఉంటారు. ఇక సోది చెప్పిన మాటలని విని వాటి ప్రకారంగా చేస్తున్నాడట. ఇక్కడ చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళగలిగితే, ఎవరి ఆహాబు రాజు గారు ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి సంఘటన ఇది. ఆహాబు యెజెబెల్ గారు ఉన్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఇదంతా కూడా. ఏమంటే ఆ కాలంలో సోదిగాండ్రకు ఎక్కువ ప్రయారిటీ, సోదిగాండ్రతో సహవాసం చేయటం, సోదిగాండ్రు చెప్పినట్టుగా వినడం, యక్షిణీగాండ్రు చెప్పినట్టుగా వినడం ఎక్కువగా చేస్తున్నారట. ఏమంటే సోది చెప్పే వాళ్ళ గురించి ఎక్కువగా ఏదైతే సోది చెబుతున్నాడో ఇదే కరెక్ట్, దేవుని మాట కన్నా కూడా వీడు చెప్తుంది నాకు చాలా కరెక్ట్ అనుకుంటారట. దేవునికి అది చూసి ఏమొచ్చిందట? చదువు ఒకసారి. ఏమొచ్చింది దేవునికి? దేవునికి ఏం పుట్టిందట? బహుగా కోపం పుట్టించారట. దేవునికి బహుగా కోపం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, మనకు నచ్చినట్లుగా ఎవరితో పడితే వారితో సహవాసం చేస్తే మన దేవుడు కోపపడతాడు అనే సంగతి మర్చిపోకూడదు. ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా ఆలోచించాలి. క్యారెక్టర్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు వాళ్ళ మాట తీరేది. ఏమంటే దేవుని సంబంధమైనటువంటి మనుషులేనా? అంతే కదండి. మరి దైవ సంబంధమైనటువంటి మనుషులు దైవ సంబంధమైనటువంటి వారితోనే సహవాసం చేయాలని ప్రత్యేకంగా బైబిల్ గ్రంథంలో రాశాడండి దేవుడు. చూస్తాం మనం ఆ విషయాలన్నీ కూడా చూద్దాం. ఏమి దేవుని నమ్మిన బిడ్డలు ఎవరితో పడితే వారితో మాట్లాడటం, సహవాసం చేయకూడదా? చేయొచ్చా? మీకు ప్రశ్న ఉండొచ్చా? చేయొచ్చా చేయకూడదా? చూద్దాం. ఈ రాత్రి ఆలోచన చేద్దాం. ఇక్కడ సోదిగాండ్రతో సహవాసం చేసినందుకు దేవుడు కోపపడ్డాడు. రెండవ సందర్భాన్ని చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం చదువుదాం. ఎవరితో? చూడండి, భక్తుడు ఏమంటున్నాడు? పనికి మారిన వారితో నేను సాంగత్యము చేయను అన్నాడు. ఎవరితోనట? ఎవరండి పనికి మాలిన వాడు? పనికి మాలిన వారని మనం ఎవరిని అంటాం చెప్పాలి. ఇప్పుడు పనికి మాలిన వారని మనం అనేది వేరు, దేవుడు అంటున్నది వేరు. దేవుని పనికి రాని వారే పనికి మారిన వారు. అర్థమవుతుందా? దేవుడు రాస్తున్న పనికి మారిన వారు ఎవరంటే దేవునికి ఉపయోగపడని వారు, దేవుని పని కొరకు ఆలోచించని వారు, దేవుని పని చేయాలనే మనసు లేని వారు. అర్థమైందండి? ఖచ్చితంగా దేవుని పని నేను చేయాలి, ఎందుకంటే నాకు బ్రతికిచ్చినందుకు, నాకు ఆరోగ్యం ఇస్తున్నందుకు, నాకు ఆయుష్కాలం ఇస్తున్నందుకు నేను ఖచ్చితంగా నా దేవుని పని నేను చేయాలి అనే మనస్సు లేని వారే ఎవరట? పనికి మారిన వారు. దేవుని పని చేయని వారిని దేవుడు అంటున్నాడు పనికి మారిన వారు. ఇప్పుడు మన పిల్లలు ఏ పని చేయట్లేదు అనుకోండి, బేవర్స్గా తిరుగుతున్నారు అనుకోండి, బజార్లో పడి ఏమంటాం వాళ్ళని? మనమే అంటాం. అసలు తల్లిదండ్రులు ఏమని? వీడు పనికి మాలిన వాడు తయారవుతున్నాడు అంటారు. అంటే అర్థం ఏంటి? ఏ పనికి పనికిరాని వాడు, ఏ పని చేయని వాడు పనికి మాలిన వాడు అన్నట్టు. అప్పుడు మన దృష్టిలో, మరి దేవుని దృష్టిలో దేవుని పని చేయని వారు ఎవరైనా సరే పనికి పోతాడు. నేనైనా, నువ్వైనా, ఎవరైనా, మనుషులందరి గురించి ఉద్దేశించి రాసిన మాట ఇది. దేవుని పని నువ్వు చేయడం లేదు అంటే, దేవుని పనిలో ఏమాత్రం నీవు ఉపయోగపడటం లేదంటే, దేవుని దృష్టిలో మనం ఎవరమాట? పనికి మారిన వారు అటండి. ఇప్పుడు చదవండమ్మా మాట.
పనికి మారిన వారితో నేను సాంగత్యము చేయను. వేషధారులతో పొందు చేయను. వేషధారులతో కూడా నేను సహవాసం చేయను. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలండి. భక్తుడు చెబుతున్నటువంటి మాటలు చాలా విలువైనవి. ఇక్కడ ఎవరమ్మా భక్తుడు? ఎక్కడ చెబుతుంది? దావీదు భక్తుడు ఏం చెబుతున్నాడు? మొట్టమొదటి ఏం చెప్పాడు? పనికి మారిన వారితో నేను సాంగత్యం చేయను. ఎవరితో పడితే వారితో సాంగత్యం, మాట్లాడేసేయటం, అన్ని విషయాలు మాట్లాడుకోవడం. పనికి వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే పనికి వాళ్ళు మాటలే. కాబట్టి పనికి వాళ్ళు మాట్లాడే మాటలు పనికి వాళ్ళు మాటలే కదా. దేవునికి ఉపయోగపడే మాట ఒక్కటి ఉండదు. దేవుని మాటలు అసలు రావు కూడా. అందుకే వారితో ఏమంటా అన్నాడు దేవుడు? పనికి మారిన వారితో నేను సాంగత్యము చెయ్యను. రెండవది వేషధారణ. వేషధారణ అంటే ఏంటి? నేను దేవుని నమ్మాను కాబట్టి ఈరోజు మనం కూడా దేవుని నమ్మాం. వేషధారణ జీవితం కూడా ఉంది బైబిల్ గ్రంథంలో. వేశ్యలకైనా పరలోక రాజ్యములో అవకాశం ఇస్తానన్నాడు దేవుడు వేశ్యలకు. వేషధారణ జీవితం జీవించే వారికి మాత్రం పరలోకములో అవకాశం లేనే లేదు. నేను భక్తుడు, నేను నటిస్తూ భక్తి నటనలో ఉంటూ ఎవరి వాక్యాన్ని పట్టించుకోకపోతే, వాక్యాన్ని పక్కకు నెట్టి మనం ఇష్టానుసారంగా మనం జీవిస్తే మనం పరలోకం అసలు వెళ్ళలేమండి. వేషధారణ జీవితం మనల్ని నిత్య నరకానికి నడిపిస్తుంది. వేషధారులుగా ఉండకూడదు. భక్తుడు అంటున్నాడు ఇక్కడ, నేను వేషధారులతో కూడా సహవాసం చేయను. ఎవరితో సహవాసం చేయకూడదో గుర్తుపెట్టుకోవాలి ఈ రాత్రి. మొట్టమొదటిగా సోదిగాండ్రతో, యక్షిణీగాండ్రతో, సోది చెప్పేవాళ్ళతో సహవాసం చేయకూడదు. రెండవ మాటగా మనం చూస్తూ ఉన్నాం, పనికి మాలిన వారితో మనం సహవాసం చేయకూడదు. దేవుని పనిని పట్టించుకున్న వారితో సహవాసం చేయకూడదు. దేవుని పని అంటే ఆసక్తి కలిగిన వారితోనే నీ సహవాసం ఉండాలి. అప్పుడు ఆలోచన ఎటువంటి అంటే ఇద్దరం కలిసి దేవుని పని బాగా చేద్దామయ్యా, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. పనికి మాలిన వారితో చేసేవాళ్ళకు సహవాసం అన్ని పనికి మాలిన ఆలోచనలు వస్తాయి. ఏమొచ్చిందయ్యా దేవుని పని చేస్తే? ఉపయోగం ఏముంది? ఏం చేశాడు మనకు దేవుడు? ఈ పనికి మాలిన మాటలు. కాబట్టి పనికి మాలిన వారితో సహవాసం చేయకూడదు రెండవ మాట. మూడవది ఏంటి? వేషధారులతో సహవాసం పొందు చేయను అన్నాడు. మూడవ మాట ఇంకొక మాట ఉంది అక్కడే, దుష్టుల సాంగత్యము. అదేలే, దుష్టుల సంఘం ఏంటంట? నాకు అసహ్యం. సంఘం అంటే ఏంటిది? సంఘం అంటే ఎవరమ్మా? వాడలా మనమా? మనుషులే. దుష్టులు అంటే ఎవరు? దుష్టుల సంఘం అన్నాడు. దుష్టులైన మనుషులు అని అర్థం ఆ మాటకి. దుష్టుల సంఘము నాకు అసహ్యం అంటాడు. దుష్టుల సంఘం అంటే నాకు అసహ్యం. దుష్టులు అంటే ఎవరు? దుష్టుడు అనగా అపవాది. అపవాదికి ఒక పేరు దుష్టుడు అని కూడా ఉంది. ఆ దుష్టుల సంఘం అంటే అపవాది క్రియలను అనుసరించి నడిచే వారే దుష్టులు. అంటే అపవాదే ఏ క్రియలు చూపిస్తాడు భూమి మీద అంటే అబద్ధాలు ఆడేవారు, బూతులు మాట్లాడేవారు, సరసోక్తులు ఆడేవారు, కాబట్టి దేవుని వాక్యాన్ని పట్టించుకున్న వారు, వినని వారు, విన్న వాటి ప్రకారంగా నడవని వారు. ఏమనుకుంటారు వీళ్ళందరినీ? దుష్టులని బైబిల్ గ్రంథం చెబుతుందండి. వాక్యానుసారంగా నడవకపోతే మనమందరం కూడా దుష్టులమే. చిన్న పెద్ద తారతమ్యాలు ఏమి ఉండవు దేవునికి. దుష్టులు చిన్నోళ్ళే ఉంటారు, పెద్దోళ్ళే ఉంటారు, ఏజ్ని బట్టి దుష్టులు అవుతారే ఉండదు. దేవుని దృష్టిలో మనం అంతా ఒకటే. నువ్వు వాక్యానుసారంగా జీవించావా నువ్వు పరిశుద్ధుడివే. ఏ మాత్రం తేడా వచ్చిందో మనం ఏ లెక్కలోకి వెళ్ళిపోతాం? అపవిత్రులను, దుష్టులమే. మరి వాక్యానుసారంగా ప్రవర్తించిన వారే దుష్టులు. దుష్టుల సాంగత్యము కూడా, దుష్టుల సంగముతో కూడా నేను నాకు అసహ్యం, నేను అసహించుకుంటానండి. వారితో కూడా నేను సాంగత్యము చెయ్యను అన్నాడు. ఇంకొక మాట అన్నాడు చూడండి, ఎవరితో అంట? భక్తిహీనులతో కూడా నేను సాంగత్యము చేయను. భక్తుడు ఎన్ని మాటలు చెప్పడం ఇక్కడ? మొత్తం లెక్కేం చెప్పండి. 3 4 మాటలు చెప్తాడు. మొట్టమొదటి చెప్పడం ఒకసారి, పనికి మాలిన వారితో సహవాసం చేయకూడదు. రెండవది, వేషధారులతో సహవాసం చేయకూడదు. మూడవది, దుష్టులతో సహవాసం చేయకూడదు. నాలుగవది, భక్తిహీనులతో సహవాసం చేయకూడదు. గుర్తుపెట్టుకున్నాను. ఇప్పటివరకు మనకి ఎన్ని మాటలు వచ్చినాయి? 5 మాటలు వచ్చినాయి. మనం ఎవరితో సహవాసం చేయకూడదో 5 సంగతులు చూసాం బైబిల్ ద్వారా. ఈ 5తో ఎవరితో కూడా మనం సహవాసం చేయకూడదండి. చేసామనుకోండి ఏమైంది?
ఒకవేళ చేస్తే దేవుడు చేయొద్దు అన్నాడు, దేవుడు చేయొద్దు అన్నాడు, చేయొద్దని రాశాడు పర్టికులర్గా. దేవుడు రాశాడు కనుక మనం వాటిని ఖచ్చితంగా పాటించి తీరాలి. దేవుడు రాశాడు కనుక ఒకవేళ చేసామనుకోండి, దుష్టుల సాంగత్యం చేయకూడదని దేవుడు చెప్పినా చేసామనుకోండి, దుష్టులు అంటే ఎవరమ్మా? దేవుని మాటలు కాకుండా నోరు తెరిస్తే అబద్ధాలు ఆడేవాళ్ళు, అమ్మా నోరు తెరిస్తే బూతులు మాట్లాడే. కొద్ది సమయం వాక్యం విన్నాం, ఏందమ్మా అంటే డిస్కషన్ వచ్చింది అక్కడ, కొంచెంసేపు దయచేసి వాక్యం విందాం. కాన్సన్ట్రేషన్ మొత్తం వాక్యం మీద పెడదాం. వచ్చింది మనం దేవుని సన్నిధికి కాబట్టి సమయం కూడా అయిపోతుంది. సమయాన్ని వృధా చేయొద్దు, శ్రద్ధగా వాక్యాన్ని విందాం. దుష్ట సాంగత్యం చేయకూడదని దేవుడు చెప్పిన తర్వాత కూడా చేసామనుకోండి, ఒకవేళ దుష్టులతో సాంగత్యం, దేవుని మాటకి వ్యతిరేకంగా జీవించామనుకోండి, ఏం జరుగుతుందో ఒకసారి చూస్తారా? బైబిల్ గ్రంథంలో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుతామండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం, మోసపోకుడి ఆ దుష్ట సాంగత్యము మంచి నడవడిని కూడా చెరుపును అనే మాట ఉందండి. ఏంటంట? దుష్ట సాంగత్యము దేవుడు ఎందుకు చేయొద్దన్నాడంటే, నువ్వు మంచివాడవైనా సరే, నువ్వు మంచిదానవైనా సరే ఏం చేసిందంట? దుష్ట సాంగత్యం ఖచ్చితంగా నిన్ను పాడు చేసిందంట. అంటే దుష్ట సాంగత్యము ఎందుకు చేయొద్దన్నాడు దేవుడు అంటే, నువ్వు పాడైపోతావు, మరలా పాపంలో పడిపోతావు. పాపాన్ని విడిచి పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తున్న నీవు పాడైపోయే అవకాశం ఉంది కనుక దేవుడు జాగ్రత్త చెబుతున్నాడు మనందరికీ కూడా. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలో, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకూడదో కూడా ఎందుకు చెబుతాడంటే, దుష్ట సాంగత్యం ఏం చేసిందంట? మనల్ని మంచి నడవడి నుండి మనల్ని చెరిపేసిందట. మంచిగా నడవనివ్వదు దుష్ట సాంగత్యం. అందుకే దుష్ట సాంగత్యము ఏదో, మంచి సాంగత్యం ఏదో తెలుసుకొని మనం సహవాసం చేయడం చాలా చాలా మంచిదండి. దుష్ట సాంగత్యం వల్ల మనకు అర్థమైపోయింది ఆటోమేటిక్గా. నోరు తెరిస్తే దేవుని మాట మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు దైవ సంబంధులే. నోరు తెరిస్తే ఏం రావాలి? దేవుని గురించే డిస్కషన్ రావాలి. అమ్మ ప్రభు నమ్ముకో, నీకు కూడా ఏం జరిగింది? మేలు జరిగింది. మంచి ఆరోగ్యం ఇస్తాడు దేవుడు, పరలోకం ఇస్తాడు, అంతకన్నా ముఖ్యంగా పాపాన్ని క్షమిస్తాడు. ఇది మంచి మాటలు. నోరు తెరిస్తే ఈ మాట వస్తుంది అనుకోండి, హ్యాపీగా ఫ్రెండ్షిప్ చేసేయచ్చు. నువ్వు ఇక నోరు తెరిస్తే దేవుని మాటలు చెప్పేవారు అయితేనే. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే ఎదుటోళ్ళ గురించి, వాడు అట్టేటోళ్ళు, వీడు ఎట్టాటోళ్ళు, అది అట్టాడిది, ఇది ఎట్టాడిది, వాడు ఎట్టాంటోడు, వీడు ఎట్టాంటోడు అంటారు అనుకోండి. ఎవరికి చేసుకోవాలి ఇప్పుడు? ఏమని అమ్మా, దుష్ట సాంగత్యం ఏం చేస్తుందంట? మంచి నడవడని ఇక ఆలోచించుకొని డిసైడ్ చేసుకోవాలి. మీ సాంగత్యం ఎవరితో ఉండాలో. దైవ సంబంధమైనటువంటి వారితో సాంగత్యం చేయాలని బైబిల్లో దేవుడు రూల్గా రాయించాడు. ఆజ్ఞ ఇది. దేవుడు రాయించిన మాట మనం పాటించి తీరాలి. పాటిస్తేనే మన పవిత్రతను, మన ఆత్మీయ జీవితాన్ని మనం మెరుగుపరుచుకోగలుగుతాం, మనం అభివృద్ధి చెందగలుగుతాం. ఆత్మీయులుగా మనం అభివృద్ధి చెందాలంటే దేవుని మాటలకు మనం విధేయులు అవ్వాలండి. ఎందుకంటే దేవుడు ఏటిని వద్దన్నాడో వాడికి దూరంగా ఉండడమే. దేవుడు వేటినైతే చేయమన్నాడో వాటిని కొనసాగించడమే మనం చేయాల్సిన పని. అది వద్దు అన్నాడు, ఇక వాటితో మనం ఉండకూడదు. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నామమ్మా? 5. ఇప్పుడు 6వ చూద్దాం. 6వ చూడండి ఒకసారి. సామెతల గ్రంథం గుర్తుపెట్టుకుందాం. 29వ అధ్యాయం 3వ వచనం చదవండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? ఎవరిని? జ్ఞానమును ప్రేమించువాడు. చూసారంటే జ్ఞానం అనగా దేవుని వాక్యం అండి. జ్ఞానం అంటే ఏదో కాదు, దేవుని వాక్యం. తెలుసు కదా మనందరికీ. 1 కొరింథీ పత్రికలో రాయబడి ఉంటుంది ఆల్రెడీ 1వ అధ్యాయం 23వ వచనంలో. యేసు ఏమై ఉన్నాడట? జ్ఞానము శక్తి అయి ఉన్నాడు. దేవుని శక్తియు జ్ఞానమై ఉన్నాడు అని ఉంటుంది. ఏసే జ్ఞానం, ఏసే వాక్యం. అర్థమైంది కదా? జ్ఞానము కలిగినటువంటి కుమారుడట తన తండ్రిని సంతోష పెడతాడట. నిజంగా జ్ఞానము కలిగిన వాడైతే, దేవుని వాక్యం కనుక హృదయంలో ఉంటే తండ్రిని సంతోష పెట్టే కుమారుడిగా ఉంటాడు. తండ్రికి సంతోషమే. నిన్ను కన్నా నీ తండ్రిని సంతోష పెట్టాలనే ఆలోచన నీకు వస్తుంది అంటే ఖచ్చితంగా నీ లోపల హృదయంలో ఏముంది? వాక్యం ఉంది, జ్ఞానం ఉంది. పరలోకపు తండ్రిని కూడా సంతోష పెట్టాలి. పరలోకపు తండ్రి ఆయన కూడా
అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అనే మాట ఉంటుంది ఎఫెసీ పత్రికలో. అందరికీ తండ్రి ఆయన కూడా సంతోష పెట్టాలి. మనం దేవుని వాక్యం మనలో ఉంటే మన ద్వారా దేవునికి కూడా సంతోషం అండి. ఇప్పుడు చదువు, జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపెట్టును. ఎవరితో సాంగత్యం? వేశ్యలతో సాంగత్యము చేయవాడు అతని ఆస్తి అంతా పాడు చేయును అనుకుంటాడు. వేశ్యలతో సాంగత్యం. వేశ్య అంటే ఎవరినంటారంటే వేశ్య అని. వేశ్య అనే పేరు ఎవరికి వచ్చింది? వ్యభిచారం చేసేవారిని వేశ్య అంటారు. బైబిల్ గ్రంథంలో వేశ్య అనే పదజాలను ఉపయోగించాడు దేవుడు. వ్యభిచారం అనే పదజాలం ఉంది, జానత్వం అనే పదజాలం రాయబడింది, వేశ్య అని కూడా లేఖనంలో రాయబడి ఉంది, సానే అని కూడా రాసి ఉంటుంది. సానే అని కూడా రాయబడి ఉంది. లేఖనంలో రాయబడిన ఈ పేర్లన్నీ ఒకే అర్థం. వ్యభిచారం చేసే స్త్రీలను పురుషులను దేవుడు అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? వేశ్యలు అన్నాడు. ఈ వేశ్యలతో సాంగత్యము చేయకూడదు అనేది కూడా లేఖనాల్లో మనకు స్పష్టంగా కనపడుతూ ఉందండి. వేశ్య, వ్యభిచారం చేసేవారు ఎవరు మనకు తెలుసు. తెలిసిందే తెలీదా? తెలియదని చేసేవాళ్ళు అనుకుంటారు, కానీ వాడు చేసేది ఊరు మొత్తం తెలిసిపోతాడు. కన్ఫర్మ్, ఇందులో అనుమానం లేదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు ఆల్రెడీ, ఏది కూడా నువ్వు దాచిపెట్టాలనుకున్నావు దాగదు అని ఉంటుందండి. నువ్వు ఎంత సీక్రెట్గా చేయాలనుకుంటున్నావో అది అంత పబ్లిక్ అయిపోయింది. దానికి ఎవరు సహకరించారో తెలిసిపోయింది, ఎవరు చేశారో తెలిసిపోయింది, ఏమండి ఎన్ని ఎక్కడెక్కడ చేస్తున్నారో తెలిసిపోయింది. అన్ని ప్రత్యేకంగా తెలిసిపోతాయి. ఎలా తెలుస్తాయి? తెలియకపోతే ఒక వ్యభిచారం పట్టబడిన స్త్రీని మనం ఆలోచిస్తుంటేనండి, వీళ్ళందరూ ఏం చేశారట? ఈమె వ్యభిచారము చేయుచుండగా చూచి ఏమి తీసుకొచ్చామే అంటారు. చూసారా? ఊరు మొత్తానికి తెలియదా? ఎలా తెలిసింది మరి? వాళ్ళు పర్సనల్గా చేస్తుంటే ఖచ్చితంగా అబ్జర్వేషన్ ఎక్కువ ఉండిద్దండి. వ్యభిచారం మీద ఎక్కువ అబ్జర్వేషన్ ఉండిద్ది. ఒక్కసారి వ్యభిచారపు ఆలోచన వచ్చిందంటే వారి గురించి అబ్జర్వ్ చేసేవాళ్ళే ఎక్కువ ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళ మీద పసిగట్టేస్తారు. ఎట్లాగైనా సరే విషయం బయటపడింది. అందుకే దేవుడు అన్నాడు, అలాంటి వారితో ఎవరితో కూడా మీరు సహవాసం చేయకూడదు. వేశ్యలతో సాంగత్యము చేయవాడు ఏమవుతుందట? అతని ఆస్తిని పాడు చేసుకుంటారు. అది స్త్రీలైనా పురుషులైనా పాడు చేసుకుంటారా లేదా? వేశ్యలతో సాంగత్యం చేసేవాడు ఆస్తి అంతా పాడు చేసుకుంటారా లేదా? ఖచ్చితంగా పాడైపోతారు. ఆరోగ్యము పాడైపోతుంది. హెచ్ఐవీలని ఐఐని కొత్త రాగాలు. ఇప్పుడు షుగర్ లేదనుకోండి, ఆటోమేటిక్గా ఇవి వ్యభిచారాలు చేసేవాళ్ళకి షుగర్లు వచ్చేస్తాయి. అర్థమైంది? ఎందుకంటే బ్లడ్ ద్వారా అన్ని రోగాలు వస్తాయి. ఒక హెచ్ఐవి ఏంటంటే ఒక కరోనా ఏంటి, ఏ రోగం ఉంటే ఆ రోగం. టీవీ జబ్బులు ఏంటి, ఇప్పుడున్నటువంటి రకరకాల కొత్త జబ్బులు అన్నీ వచ్చేస్తున్నాయి. కారణాలు ఏంటి? ఇవి రకాల జబ్బులు రావడానికి కారణాలు ఏంటి? ఇవి వ్యభిచారాలే మెయిన్ కారణం. అసలు లేనిపోయిన రోగాలన్నీ కూడా పొందేసుకున్నారనమాట. చెప్పాడు కదండి దేవుడు. ఆ మాటను కూడా సామెతల గ్రంథంలో అన్ని రాశాడండి పర్టికులర్గా. మీరు తర్వాత సామెతల గ్రంథం మొత్తం చదవండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతాడు. కాబట్టి ఆలోచన చేద్దాం. ఈ సామెతల గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనంలో వేశ్యలతో సాంగత్యము చేసేవాడు తన ఆస్తి మొత్తం ఏం చేసుకుంటాడట? పాడు చేసుకుంటాడు, నాశనం చేసుకుంటాడు. కాబట్టి నువ్వు ఆస్తిని సమకూర్చుకోవాలనుకుంటే, జాగ్రత్త చేసుకోవాలనుకుంటే, నువ్వు అభివృద్ధి చెందాలంటే వేశ్యలతో సాంగత్యం చేయడం మానుకో అని చెబుతున్నాడు. అర్థమైంది కదా? ఇప్పుడు ఆరో విషయం ఏం చెప్పుకున్నాం? వేశ్యలతో సాంగత్యము చేయకూడదు అనే విషయాన్ని మనం లేఖనాల ద్వారా చూసాం. మరొక మాట చూద్దాం. 7వ మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం చూస్తారా ఒకసారి? 6వ అధ్యాయం 14వ వచనం చదువుకుందామండి. 14వ వచనం మరలా చదవండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అంటే అర్థం ఏంటమ్మా? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అంటే అర్థం ఏంటి? జోడుగా అంటే ఏంటి అర్థం? ఒకటిగా, ఫ్రెండ్షిప్ గా ఉండొద్దు అన్నాడు. ఎవరితో? అవిశ్వాసులతో కూడా సహవాసం చేయకూడదు. నీ విశ్వాసాన్ని కూడా నువ్వు కోల్పోతావు. నీకు దేవుని పట్ల నీకున్న నమ్మకం, నీ విశ్వాస జీవితం, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పడిపోయే అవకాశం ఉంటుంది. ఎవరితో సహవాసం చేస్తే? అవిశ్వాసులతో కూడా నువ్వు
జోడుగా ఉండొద్దు అని చెప్పేసాడండి దేవుడు. అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతికి ఏమిటి సాంగత్యము? నీతి అంటే ఏంటో తెలుసుకమ్మా. నీతి అంటే ఏంటి చెప్పండి? వాక్యం. వెరీ గుడ్. కాబట్టి మనం చాలా సార్లు విన్నాం. వాక్యం అంటే ఏంటిది? నీతి. నీతి అంటే ఏంటిది? వాక్యం. ఈ వాక్యం ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. నీతి అనగా వాక్యం. ఇంకోటి ఏంటంట? నీతికి దుర్నీతికి ఏమిటి సాంగత్యం అన్నాడు. నీతి అనగా వాక్యం. వాక్యాన్ని తెలుసుకున్న వారికి, వాక్య ప్రకారం బ్రతికే వాడికి అని అర్థం. తర్వాత దుర్నీతి అనగా దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని కలిగిన వారికి ఏంటయ్యా సహవాసం అన్నాడు దేవుడు. దేవుని వాక్య ప్రకారంగా నడిచే వారికి, వాక్యాన్ని విడిచి ఇష్టానుసారంగా జీవించే వారితో సహవాసం ఏంటి? నీతికి దుర్నీతికి సాంగత్యం ఏమిటి? వెలుగులకు చీకటితో ఏమి పొత్తు అన్నాడు. ఎవరితో నీ సహవాసం? వెలుగు సంబంధులతోనా? వెలుగంటే తెలుసుకోమా. వెలుగంటే ఏంటి? నేను ఈ లోకమును ఏమై ఉన్నాను? వెలుగై ఉన్నాను అన్నాడు. ఎవరైనా? మన ప్రభు అయినా యేసు క్రీస్తు ఈ లోకానికి వెలుగు. వెలుగై ఉన్న మన ప్రభు వాక్యమై ఉన్నాడు. వాక్యమన్నా వెలుగన్నా యేసే. ఏమంటే నీతన్నా యేసే. చాలా పేర్లు ఉన్నాయండి యేసు ప్రభు వారికి. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అందుకే వాక్యాన్ని ఆలోచించి, వాక్యాన్ని విని, వాక్య ప్రకారంగా బ్రతుకుతున్న నీకు ఆ దుర్నీతి పనులతో, వాక్యాన్ని పట్టించుకున్న వారితో, వాక్యాన్ని వినని వారితో, వాక్య ప్రకారం బ్రతకని వారితో సాంగత్యం ఏంటి అని ప్రశ్న చేస్తున్నాడు దేవుడు. వెలుగుకు చీకటితో పొత్తున్న వెలుగు సంబంధులు అనగా వాక్య ప్రకారం బ్రతికేవారు, చీకటి సంబంధులు అనగా అపవాది సంబంధులు, లోక సంబంధులు, వారితో నీకు పొత్తేంటి? చూసారా ఎంత పర్టికులర్ గా దేవుడు రాస్తున్నాడు. కాబట్టి ప్రత్యేకపరిచాడు నిన్ను దేవుడు. ప్రత్యేకమైన జీవితం ఖచ్చితంగా ఉండాలి. ప్రత్యేకంగా నువ్వు లోకానికి కనపడాలి. నువ్వే నీ వెనక వచ్చేవాడికి ఒక రోల్ మోడల్ గా ఉండాలి. రోల్ మోడల్ అంటే మాదిరికరమైనటువంటి జీవితం అని అర్థం. నువ్వు నీ వెనక వారికి, నీ కుటుంబం వారికి ముందు నువ్వు రోల్ మోడల్ గా ఉండు. గ్రామానికి తర్వాత ఉందాం. ముందు మన కుటుంబానికి మనం ఎలా ఉండాలి? ఒక రోల్ మోడల్ గా మన కుటుంబాన్ని మార్చుకోవాలి. మనం మొట్టమొదటిగా మన కుటుంబం దేవుని వైపుకు రావాలి అంటే మనం ఒక రోల్ మోడల్ గా ఉండాలి. ఒక మాదిరికరమైన జీవితం. నిన్ను చూసే నీ కుమారుడు పాడైపోతాడు. నిన్ను చూసే నీ కుమార్తె పాడైపోతుంది. నిన్ను చూసే నీ కుటుంబం పతనమైపోతుంది ఖచ్చితంగా. నువ్వే ఒక మాదిరికరమైనటువంటి జీవితం. మోకరించి నీ పిల్లల ముందు ఏమంటే గంటల ప్రార్థన చేస్తా కనపడ్డావు అనుకో, వాడు ఏం నేర్చుకుంటాడు? ఏమంటే గంటల ప్రార్థన చేస్తా కూర్చున్నావు అనుకో, వాడు ఏం నేర్చుకుంటాడు? నీ కుమారుడైనా కుమార్తె ఏం నేర్చుకుంటారంటే వాళ్ళు కూడా మమ్మీ ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఖచ్చితంగా నేనేం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. నువ్వు గంటల సీరియల్ ముందు కూర్చొని నోరు తెలుసుకొని చూస్తున్నావు అనుకో, వాడేం చేస్తాడు? ఏమేం చేసింది? ఓహో మమ్మీ ఏం చేస్తుంది? సీరియల్ చూస్తుంది. ఖచ్చితంగా నేను కూడా గ్యాప్ దొరికినప్పుడు ఏం చేయాలన్నమాట? సీరియల్ చూడాలన్నమాట. అంతే కదండి. మరి మనం నేర్పించేది మన బిడ్డలు ఖచ్చితంగా ఏదైనా నేర్చుకుంటారండి. మనం ఏది నేర్పిస్తామో నేర్పించడం ఏదో కాదు, మనం ఏది చేస్తామో అది చూసి వాళ్ళు నేర్చుకుంటారని బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలో రాశాడు ఆల్రెడీ. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే తప్ప మరి ఏది చేయడు అంటాడండి. అంటే తండ్రి ఏం చేస్తున్నాడు? ముందు అవుతున్నాడు అనుకోండి. తండ్రి ముందే వస్తున్నాడు అనుకోండి, కుమారుడు ఖచ్చితంగా చూస్తాడు ఏదో సమయంలో. తండ్రి సిగరెట్ తాగుతాడు అనుకోండి, కుమారుడు చూస్తాడు ఏదో సమయంలో. తండ్రి ఏదో ఒక తప్పు చేస్తాడు అనుకోండి, అబద్ధమే ఆడతాడు అనుకోండి, అన్ని గమనిస్తాడు. లోపల ఉండి అరే నేను లేనని చెప్పు అన్నాడు అనుకో, బయట వచ్చినోడితో లోపలే ఉన్నాడు. రే నేను లేనని చెప్పు అన్నాడు అనుకోండి, ఏమైతే ఇప్పుడు వీటికి అర్థమైతే లేదా కొడుకుతోనే చెప్పు అబద్ధం, నేను లేనని చెప్పాను. బయట ఉన్నవాడికి అర్థమైందా? సరే బయట ఉండేవాడు అంటే సరే లేడు కావాలని పోతాడు. కొడుకు ఏమర్థమైంది? ఇప్పుడు మా నాన్న లోపల నుండి కూడా ఏం చెప్పాడు? నాకు లేనని చెప్పు. నేను కూడా అప్పుడప్పుడు ఏం చేయాలన్నమాట, నేను లోపల నుండి కూడా లేనని చెబుతా, సందర్భాన్ని బట్టి చెబుతాడు వాడు కూడా. అంటే అబద్ధం ప్రారంభమైంది. ఎవడు ప్రారంభించాడు అబద్ధాన్ని? ఇక్కడ పిల్లలు అబద్ధాలు ఆడడానికి, పిల్లలు అలరి చేయడానికి, పిల్లలు బూతులు మాట్లాడడానికి, పిల్లలు పాడవడానికి కారణం తల్లి తండ్రి అని బైబిల్ గ్రంథంలో ఎంతో స్పష్టంగా రాయబడిందండి. మీరు సామెతల గ్రంథంలో ఇవన్నీ రాయబడి ఉంటాయి, చదువుకోండి తర్వాత. అసలు పిల్లలు పాడవడానికి కారణమే తల్లిదండ్రులు.
తల్లిదండ్రులు వాళ్ళు కొట్టి కాదని సరైన క్రమంలో పెట్టాలంటే వ్యక్తి విరిగిందా కొట్టమని అడగాలి. దేవుడిని కొడతారా? ఏ విషయంలో కొట్టాలి వారిని? అసలు పిల్లల్ని బెత్తిము వాడని తల్లిదండ్రులట తమ పిల్లల్ని నరకానికి పంపిస్తారని రాయబడింది. బెత్తి వాడకపోతే అంటే కొట్టకపోతే. ఎప్పుడు వాడాలి బెత్తం? అంట్లు కడగలేదని కొట్టేవాళ్ళు ఒకడు. ఏమండి? అంట్లు కడగకపోతే కొడతారా? అంట్లు కడగలేదని బెత్తి విరిగిందా కొడతారండి కొంతమంది. పశువు ఇవ్వలేదని కొడతారండి. ఇంట్లో నువ్వు చెప్పిన మాట వెళ్ళలేదని కొట్టుకెళ్ళాలని కొట్టేవాడు ఒకడు. ఈ పనికి మాల వాటి కోసం కాదు నువ్వు కొట్టాల్సింది. నేర్పించాల్సింది ఏంటో తెలుసా? దేవుని వాక్యం చదవకపోతే పగిలిపోవాలి. ఏంటి? వీపు. దేవుని వాక్యం చదవకపోతే పగలాలి. అది ఆయన చెబుతుంది. బెత్తి వాడమంటుంది. అంట్లు కడకపోతే బెత్తి వాడమని కాదు అని చెబుతుంది. వాక్యం చదవకపోతే బెత్తి వాడాలి. వాక్యం వినకపోతే బెత్తి వాడాలి. ప్రార్థన చేయకపోతే బెత్తి వాడాలి. అది కూడా ఎప్పుడు? మనం ప్రార్థన చేయకూడదు. ప్రార్థన మనం వాక్యం చదువు. మనం నా వాక్య ప్రకారం నడవకూడదు. ఏంది అడిపోతున్నా అంటూ ఉంటాం. అట్లంటే కుదరదు మేడం. మనం నడుస్తూ వారికి చెప్పాలి. మనం నడుస్తూ వారికి చూపించాలి. రే ఇలా ప్రార్థన చేసుకున్నామ్మా మోకరించండి. ఎందుకంటే వాళ్ళు మనల్ని చూస్తారు. ఈయనేమో టీవీ చూస్తాడు, మమ్మల్ని ఏమో వాక్యం చదవమంటారు. ఇది ఎక్కడ న్యాయం అంటారు లేదా? కాబట్టి పిల్లలు మనం పసిగడతారు కనుక మన వ్యక్తిగత జీవితాన్ని మన బిడ్డలకు చూపించాలి. మనం మోకరించి ప్రార్థన చేస్తూ కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, వాడు అలాగే తయారవుతారు ఖచ్చితంగా పెద్ద అయిన తర్వాత. మన జీవితం ఎలా ఉందో మన బిడ్డల జీవితం ఖచ్చితంగా మీరు కావాలంటే చూడండి. పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా అలాగే తయారవుతాడు. ప్రింట్ దిగిపోయింది అంతే. ఎందుకంటే మార్పు రాదు. ఎందుకు? దేవుడి మాట ఇది. దేవుడు చెప్పాడు కనుక అది జరిగి తీరుతుందండి భూమి మీద. మన జీవితం ఎలా ఉందో మన బిడ్డల జీవితాలు కూడా అలాగే ఉంటాయి. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ ఏం చదివామో మనం? అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము. చూసారండి? అవిశ్వాసికి విశ్వాసితో పాలెక్కడిది? చూసారు ఎన్ని మాటలు రాశాడు? విశ్వాసిని ప్రత్యేకపరిచి మాట్లాడుతున్నాడు. వెలుగు సంబంధులుగా చెబుతున్నాడు. నీతి సంబంధులుగా చెబుతున్నాడు. ప్రత్యేకపరిచి మాట్లాడుతున్నాడు దేవుడు. మీరెవరితో పడితే వారితో సాంగత్యం చేయకూడదు. మీరు చెప్పినట్లుగా నడుచుకోండి. మీ కుటుంబం బాగుపడుతుంది. మీ బిడ్డల కుటుంబాలు బాగుపడతాయని చెబుతున్నాడు దేవుడు మనందరికీ. మనం బాగుండాలనే ఆలోచన దేవుడిది. మనం బాగుపడాలనే ఆలోచన దేవుడిది. మన సాంగత్యం కూడా దేవుని వాక్యంతో ఉండాలి. వాక్య సంబంధమైనటువంటి వారితోనే మన సహవాసం ఉండాలి. అప్పుడు మనం మారే అవకాశం ఉండిద్ది. అప్పుడు మన మనసు మార్చుకునే అవకాశం ఉండిద్ది. ఈ లోక సంబంధంతో నువ్వు సహవాసం చేసినంత కాలం లోకంలో ఉన్న ఊర్లో ఉన్న పనికి మాలిన విషయాలన్నీ పొట్టలో తీసుకుంటూ ఉంటాం. ఉపయోగం ఏముంది? వాటి వల్ల ఏం సాధించగలవు? ఊర్లో ఉన్న పనికి మాలిన విషయాలన్నీ తెలుసుకొని ఏం సాధిస్తావు? అసలు ఏమన్నా సాధించగలవా? నరకానికి తప్ప వెళ్ళేది. పరలోకాన్ని సాధించాలంటే వాక్యాన్ని సాధించాలి. పరలోకానికి నువ్వు వెళ్ళాలనే మంచి మనసు నీకుంటే వాక్యాన్ని తీసుకొని ఖచ్చితంగా గంటలు ఎక్కువగా చదువుకో. దేవుడే నీతో మాట్లాడతాడు. దేవుడే నిన్ను సరి చేస్తాడు. వాక్యాన్ని బట్టి నువ్వు సరి చేయబడతావు. నీకు అర్థమైపోయింది ఆటోమేటిక్. ఓహో నేను ఇలా ఉండకూడదన్నమాట, నేను ఇలా మాట్లాడకూడదన్నమాట, నేను ఇలా నడవకూడదన్నమాట, నా జీవితంలో నేను ఇలా మార్చుకోవాలనే విషయం దేవుడే స్వయంగా నువ్వు చదివే కొలది నీకు మార్పు వచ్చేసి ఆటోమేటిక్ గా. చదవాలి ఖచ్చితంగా. దేవుని వాక్యాన్ని నువ్వు చదివే కొలది దేవుడు నీకు మార్పునిస్తాడు. కాబట్టి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం వినాలి, పాటించాలి, ఖచ్చితంగా చదవాలి కూడా. చివరిగా ఒకే ఒక మాట చదువుకొని ముగించుకుందాం. ముగింపులోకి వచ్చేసాం మనం. ఇప్పటి వరకు మనం ఎన్ని మాటలు చెప్పుకున్నాం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? 7 మాటలు చెప్పుకున్నాం తల్లి. 7 మాటలు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. మొట్టమొదటిగా సోదిగాండ్రతో సహవాసం చేయకూడదు. రెండవది పనికి మాలిన వారితో సహవాసం చేయకూడదు. మూడవది వేషధారులతో సహవాసం చేయకూడదు. నాలుగవది దుష్టులతో సహవాసం చేయకూడదు. ఐదవది భక్తిహీనులతో సహవాసం చేయకూడదు. ఆరవది వేశ్యలతో సాంగత్యం చేయకూడదు. ఏడవది అవిశ్వాసులతో సాంగత్యము చేయకూడదు. అంతవరకు వచ్చేవాడు గుర్తుపెట్టుకోండి. 8వ విషయానికి వెళ్ళిపోతాం. ఇక్కడ
ఒక లిస్టే ఇస్తాడండి ఎవరితో చేయకూడదు. చూడండి ఆ లిస్ట్ ఎలా ఉందో. ఒక లిస్టే ఇచ్చాడు చూడండి దేవుడు. 5వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం అంటే 11వ వచనం చదువుతారా? ఒక లిస్టే ఉంది అక్కడ. అందరూ దీని మొదటి కొరింథీ పత్రిక 5:11. ఇప్పుడైతే అమ్మా సహోదరుడు అనబడిన వాడైనను, చూడండి ఏమన్నాడు, సహోదరుడు అనబడిన వాడైనను ఎవరట? జారుడు. లిస్ట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. లిస్ట్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? ఎందుకు ఇచ్చాడు ఎంత లిస్ట్ దేవుడు అంటే, వీళ్ళతో మనం సహవాసం చేయకూడదని. ఎవరట? జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకునేవాడు గాని అమ్మా అయ్యున్న ఎడల అట్టి వారితో ఏం చేయొద్దు? సాంగత్యము చేయమన్నాడా వద్దన్నాడు? చెయ్యకూడదు అని చెప్పాడు. ఎవరు ఏం చెప్పాడు? అట్టి వారితో సాంగత్యం చేయొద్దన్నాడా చేయమన్నాడా? చాలు, ఇక అంతవరకు చాలు. మన ఆన్సర్ వచ్చేసింది కదా. అట్టి వారితో సాంగత్యము చెయ్యకూడదు అని రాసేసాడు. లిస్ట్ ఇచ్చాడు ఎవరితో అంటే జారులు. ఎవరి జారులు? జారులు అంటే ఎవరమ్మా? జారులు తెలియదు. జారులు జారులు అంటే ఏమంటే జారత్వం అనేది ఉంది కదా. జారత్వం అంటే వివాహం కాకముందే ఏమంటే పాపం చేసేవారు. వివాహం కాకముందే పరాయి పురుషుడితో అక్రమ సంబంధం కలిగి ఉండేవారిని జారత్వం అంటారు. వివాహం అయిన తర్వాత భక్తుడిని కూడా మరొకరితో వ్యభిచారం చేసేవారు, మరొకరితో పాపం చేసేవారిని వ్యభిచారులు అంటారు అనమాట. పెళ్లి కాకముందు పాపం చేసేవారు జారులు. ఇప్పుడు ఏమన్నాడు? జారులతో, జారులుగా గాని అన్నాడు. లోబి అంటే ఎవరు? పిసినారితనం కలిగిన వారు అనమాట. పిసినారితనం. లోబిగా గాని, విగ్రహారాధకుడిగా గాని. విగ్రహారాధన తెచ్చడం అందరికి. విగ్రహారాధన అంటే ఏంటిది? విగ్రహాలు పెట్టి పూజించడం, అంతేనా? మన అన్ని జనులు అయితేనేమో విగ్రహాలు పెట్టి పూజలు చేస్తారు. మనం కూడా విగ్రహారాధన చేస్తున్నాం తెలుసా? క్రైస్తవులు కూడా మనం చేసే విగ్రహారాధన ఏంటి? బైబిల్లో రాయబడిన విగ్రహారాధన. తిమోతి పత్రికలో రాసి ఉంది జాగ్రత్త. ధనాపేక్ష ఎను విగ్రహారాధన మీకు ఉండకూడదు అని మాట్లాడింది అనమాట. ధనాపేక్ష అనేది కూడా ఏంటట? విగ్రహారాధనే. ధనం 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 కోసం ఎంతటికైనా వెళ్ళిపోతాడు ఈరోజు మనిషి. ఎవరినైనా మోసం చేయాలనుకున్నాడు, అవసరమైతే చంపాలనుకున్నారు కూడా. ఈ ధనమాయలో పడినటువంటి నీవు కూడా విగ్రహారాధికుడవే, విగ్రహారాధికుడవే అన్నాడు మన దేవుడు. ధన వ్యామోహం ఉన్నవారు కూడా ఎవరనుకున్నారు? విగ్రహారాధన చేసేవారే. నేను అసలు విగ్రహారాధికుడే కాదనుకున్నాను. దేవుని కంటే నువ్వు ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అయితే మనం ఏం చేస్తున్నట్టు? దేవుని కంటే ఎక్కువగా. మర్చిపోకూడదు. దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడా మనిషి? ఈరోజు ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆలోచించి చెప్పడమ్మా. దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడా మనిషి? ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడా? దేవుణ్ణి కనుక నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే దేవుని కోసం నువ్వు ప్రాణాలు ఇవ్వడానికి కూడా ముందుకు వెళ్ళిపోతావు. అంతే, అంత గొప్పగా పనిచేస్తావు. పౌలు గారు సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని, నా మట్టుకైతే బ్రతకడం క్రీస్తే, చావైతే నాకు లాభం మేలు అన్నాడు. చావైతే ఏదో లాభం అండి ఆయనకి. ఆస్తి అంతా ఎందుకు వదిలిపెట్టాడండి ఆయన? ధనం మీద వ్యామోహం లేదు ఆయనకి. భక్తులైన పౌలు గారే కాదు, పేతురు గారేనంతే, స్టెఫను గారేనంతే, 12 మంది శిష్యుల చరిత్రలో ఎవరిని చదివినా ఆస్తి కొరకు కాదు, వాళ్ళు ఆస్తిని విడిచి సమస్తమును విడిచిపెట్టి దేవుని పని జరిగించినట్లుగా లేఖనాల్లో రాయబడిందండి. అంటే ధనాపేక్ష ఎందుకు లేదు అంటే అది విగ్రహారాధన కనుక విడిచిపెట్టారు. ఈరోజు క్రైస్తవుడు కూడా ఏం చెబుతున్నాడంటే దేవుడు నన్ను దీవించాడని అంటాడు. ధనం వస్తే దేవుడు దీవించినట్టు. దేవుడు ఇచ్చే దీవెన ఈరోజు క్రైస్తవుడికి ఎంతవరకు అర్థం కలదండి. దేవుని దీవెన అంటే నీకు వచ్చే ధనం వల్ల, లేకపోతే నీకు వచ్చిన పొలం వల్ల, నీకు వచ్చిన స్థలం దేవుని దీవెన కాదు. దేవుడిచ్చే నిజమైన దీవెన కొత్త నిబంధన గ్రంథం మనం చదువుకుంటే బైబిల్లో ఉంటుందండి. ఆత్మ సంబంధమైన దీవెన అంటే తెలుసా? నీకు ఇవ్వాలనుకుంటున్నాడు గొప్ప పరలోకం. ఆ దీవెన కావాలి నీకు.
ముఖ్యంగా అది శాశ్వతం ఉండే దీవెన. అది ఇక్కడ పొలం శాశ్వతమా, ఇక్కడ స్థలం శాశ్వతమా, ఇక్కడ డబ్బు శాశ్వతమా? ఇది ఏమి తాత్కాలికం, ఎప్పుడు పోతాం తెలియదు. వీటన్నింటిని వదిలిపెట్టి హఠాత్తుగా వెళ్ళిపోతాం. ఇవి అశాశ్వతమైనవండి. శాశ్వతంగా మనతో ఉండేది కావాలి. దాని గురించి మనం ఆలోచన చేయాలి. అది దేవుడిచ్చే బహుమానం, అసలు అది దేవుడిచ్చే ఆశీర్వాదం, ఉన్నతమైన ఆశీర్వాదం అండి అది. ఆ ఆశీర్వాదాన్ని పొందడానికి భక్తులందరూ కూడా హతసాక్షులైపోయారు. ఆ ఆశీర్వాదాన్ని పొందడానికి ఆస్తి అంతా వదులుకున్నారు. ఆ ఆస్తిని పొందుకోవడానికి, ఆ పరలోక వాక్యాన్ని పొందుకోవడానికి ఏమంటే చంపబడ్డారండి. రాళ్లతో కొట్టి ఎందుకు చంపబడ్డాడు స్టెఫను? తలకిందులుగా ఎందుకు సిలువేయబడ్డాడు పేతురు గారు? ఖడ్గంతో తల ఎందుకు నరికించుకున్నాడు యాకోబు గారు కానీ, యోహాను గారు కానీ? ఆలోచన చేయండి. ఇవన్నీ కారణాలు ఏంటంటే వారికి పరలోకం కావాలి, శాశ్వతమైన ఉన్నతమైన లోకం. అర్థం చేసుకున్నాం. లోభి అనగా పిసినారితనం, దేవుని పనికి ఇచ్చుటలో పిసినారితనం, దేవుని పని జరిగించడానికి పిసినారితనంగా ఉండే వారితో కూడా మనం ఏం చేయకూడదట? సహవాసం చేయకూడదు. మూడోది ఏంటట? విగ్రహ ఆరాధన చేసే వారితో కూడా సహవాసం చేయకూడదు. నాలుగవది ఏం పోతట? తిట్టుబోతు. తాగుబోతులు తెలుసు మనకి. తిట్టుబోతు ఎవరు? తిట్టుబోతు అంటే ఎవరంటే, తిట్టుబోతు అంటే ఎవరు? ఏం తిట్టేవాళ్ళు? బూతులు తిట్టేవాళ్ళతో కూడా సహవాసం చేయకూడదు. అది తిట్టుబోతులతో కూడా ఏం చేయకూడదు అంట, మనం సహవాసం చేయకూడదు. అంతేగా మరి తిట్టుబోతు అంటే ఏంటిది? తిట్టుబోతు అన్నాడు దేవుడు. బూతులు మాట్లాడతాం అనుకోండి, వార్తలు మనం ఫ్రెండ్షిప్ చేసామనుకోండి, మనం కూడా అలాగే తయారవుతాం అనమాట. అందుకొద్దు అన్నాడు. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని కూడా చెరిచేసింది అన్నాడు కదా. తిట్టుబోతులుగా ఉన్న వారితో కూడా మనం ఏం చేయకూడదు? సహవాసం చేయకూడదు. నెక్స్ట్ నాలుగోది, ఐదోది త్రాగుబోతులతో కూడా మనము సహవాసం చేయకూడదు. త్రాగుబోతులు తెలుసు కదా అందరికి. తాగాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? వాడికి అప్పుడు ఇంట్లో ఉన్న బంగారం అమ్ముతాను అంటాడు, ఇంట్లో ఉన్న కంచాలు అమ్ముతూ ఉంటాడు, ఇంట్లో ఉన్న చీరలు అమ్ముతూ ఉంటాడు, ఇంట్లో ఉన్న కారాలు కూడా అమ్ముతూ ఉంటాడు. తెలుసా? ఇంట్లో ఉన్న తిని పదార్థాలు, కారాలు, కూరగాయలు, అసలు ఏ దొరికితే అది అమ్ముతారు. ఎందుకు? ఏ దొరికితే అది అమ్ముతున్నాడు? వాడి ముందు తాగాలి. తాగడానికి ఏదైనా చేస్తాడు అవసరం అయితే. అది మంగళసూత్రాలను అమ్ముతాడు, వంగరాలను అమ్ముతాడు, ఎవడి గిన్నెలైనా అమ్ముతాడు, ఏదైనా చేస్తాడండి. ఎందుకు ఇంత బాధిపోతున్నారంటే సంఘంలో ఉన్నాడు. అవును, ఆ కింద పాటలు అంటాడు. కరెక్ట్. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఏమండి, త్రాగుబోతులుగా ఉన్నవారు ఎంతటికైనా దిగేస్తున్నారండి ఈ రోజుల్లో. కాబట్టి వారితో కూడా దేవుడు ఏమన్నాడండి? సహవాసం చెయ్యకుడి అన్నాడు. సహవాసం చేయొద్దు. నెక్స్ట్ చదువమ్మా. దోచుకునేవాడు అని అంటాడు. దోచుకునే వారితో కూడా, దోచుకునే వాళ్ళు ఎవరు కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమంటే దోచుకునే వాళ్ళు అంటే ఎవరు? దొంగతనం చేసి దోచుకునే వాళ్ళు ఉన్నారు. ఏమంటే ఏదో ఒక అనవసరమైనటువంటి ఆశలు కల్పించి ఈ మధ్య ఏం చేస్తున్నారంటే అండి, ఫోన్లో ల్యాప్టాప్ ముందు కూర్చొని అన్ని అకౌంట్ నెంబర్ తీసుకుంటారండి. ల్యాప్టాప్ ముందు కొత్త టెక్నాలజీ అనమాట ఇది. ఇంటి దగ్గర కూర్చొని డబ్బు సంపాదించడం, ఎటు వెళ్ళే పని లేదు. ల్యాప్టాప్ ముందు కూర్చోవడం, అకౌంట్ నెంబర్ ఉన్న వాళ్ళకి ఫోన్ చేయటం, ఏమంటే మీ ISFI కోడ్ చెప్పండి అని చెప్పి నెంబర్ తెలుసుకుంటారు. నెంబర్ చెప్పేవాళ్ళు చాలు, అకౌంట్లో ఉన్న డబ్బులను ఒక్క నిమిషంలో తీసేస్తారండి. చూడండి, అక్రమంగా దోచుకోవడం ఈరోజు. ఏమన్నా దోచుకునే వారితో కానీ, దోచుకున్నవాడు అయిన కదా వాటి వారితో సాంగత్యము చెయ్యొద్దు అన్నాడు. చూడండి, దేవుడు చేయొద్దన్నాడా? చెయ్యకూడదు అని రాశాడండి. అలాంటి వారితో సహవాసం వద్దు. జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకుని వాడితో కానీ మీరు సాంగత్యము చేయకూడదు. 6 విషయాలు చెప్పాడండి ఇక్కడ. 6 సంగతులు చెప్పాడు. అంతకుముందు మనం ఒక 7 సంగతులు విన్నాం. మొత్తం ఏంటి? 6, 7 ఎంతమ్మా? 13 సంగతులు చెప్పాడు దేవుడు. ఇంకా కొంచెం కింద చదువుతారా అదే విషయాన్ని? 5వ అధ్యాయం 12వ వచనం చదవండి. వెలుపలి వానికి తీర్పు తీర్చుట నాకేలా. ఏమన్నా తెలుసు పౌలు గారు? వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా. వెలుపలి వారు అంటే ఎవరండి?
పరలోకానికి రాని వారి గురించి చెబుతున్నాడు. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకెలా? వెలుపలి వారికి ఎవరు తీర్పు తీరుస్తాడట? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీరుస్తాడు. కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు కనుక చూసారు ఏమన్నాడు? ఆ దుర్మార్గులను మీలో నుండి ఏం చేయండి? వెలివేయండి అన్నట్టు. ఏంటి ఇలాంటి లక్షణాలు ఉంటే సంఘం ఏం చేయాలట? జాగ్రత్తం కానీ, లోబిగా కానీ, విగ్రహారాధనగా కానీ, తిట్టుబోతుగా కానీ, త్రాగుబోతుగా కానీ, దోచుకునేవారుగా కానీ ఉన్నట్టుగా సంఘానికి తెలిసిందనుకోండి, ఏం చేయమంటాడు దేవుడు? వెలివేయమంటాడు. సంఘానికి అధికారం దేవుడు ఇచ్చిన అధికారం అది. అది నేనైనా కావచ్చు, నువ్వైనా కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంకొక సంఘం కావచ్చు. మన సంఘం కాదు ఇంకొక సంఘం. ప్రపంచంలో ఎన్నో సంఘాలు ఇలాంటి వాటిని ఏం చేయమని ఉంది బైబుల్లో? వెలివేటువంటి తెలుసుకోమో మనకి. వెలివేటువంటి ఏంటి అసలు? వెలివేటువంటి సినిమాలు చూస్తూ ఉంటారు కదా, సినిమాల్లో వెలివేయటం చూసి ఉంటారు. అసలు వెలివేటువంటి ఏంటి సినిమాల్లో? వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు, వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళకూడదు, మీ ఇంటికి వాళ్ళు రావడానికి వీలు. అంటే పూర్తిగా అసలు సంఘానికి రాని కూడా చేయడం అనమాట వెలివేయడం అంటే. ఇలాంటి లక్షణాలన్నీ ఉంచుకొని మనం సంఘంలోకి వచ్చి దేవుని ఆరాధిస్తున్నామని చెప్పుకున్నాం అనుకోండి, దేవుడు ముందుగా కోపడతాడు. ఏమంటే దేవుడు చాలా కోపం ఆయనకి. మనం అనుకున్నాం ఆయన ప్రేమమయుడు, కరుణామయుడు, జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు అనుకుంటున్నామేమో. మహారౌద్రము కలిగిన వాడు అని కూడా రాయబడింది. దహించు అగ్ని అయి ఉన్నాడు అని కూడా రాయబడింది. దాని గురించి దహిస్తాడట. ఆయన చాలా కోపం దేవునికి. మనకు నచ్చినట్లుగా మనం ప్రవర్తిస్తూ రెండు విధాలుగా నటిస్తే మాత్రం దేవుడికి చాలా కోపం అండి. కాబట్టి ఈ లక్షణాల్లో ఏ లక్షణం కూడా మనలో ఉండడానికి వీళ్ళు ఉండకూడదనే ఉద్దేశంతో దేవుడు చెప్పాడు. ఉన్నాయనుకో, నటిస్తున్నావు అనుకో, ఏం చేయమన్నాడు? సంఘానికి తెలిస్తే వెలివేసే హక్కు సంఘానికి ఉంది. వెలివేస్తారు, అడుగుతారు కూడా నేను, నన్నెందుకు అడిగావు, నిన్నెందుకు అడిగావు, నీకు ఆ ఛాన్స్ లేదు. ఇక నువ్వు చేసిన తప్పు సరిదిద్దుకోవడమే తప్ప, చేసిన తప్పుని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి తప్ప, నేను చేసిన తప్పులని యేసు పాదాల దగ్గర ఒప్పుకొని, మనుషుల దగ్గర నువ్వు ఒప్పుకోకపోవచ్చు, ఒప్పుకోలేకపోవచ్చు, భయపడవచ్చు. దేవుని దగ్గర ఒప్పుకునే అవకాశం ఉంది నీకు. ఆయన పాదాలు పట్టుకుని, అయ్యా నేను పాపిని, నేను నీ జోలికి వెళ్ళను, పాపిని నన్ను క్షమించు అని ఒక్క మాట మనం ఆయన పాదాల దగ్గర ఒప్పుకుంటే, ఆయన ఎంత ఘోర పాపినైనా ఏం చేస్తాడట? క్షమిస్తాడండి. ప్రేమతో క్షమించి విడిచిపెడతానికి ఆయన సిద్ధ మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆలోచన చేద్దాం, మంచి నిర్ణయాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం తీసుకుందాం. మన సహవాసం ఎవరితో చేయాలి, లేక ఫ్రెండ్షిప్ ఎవరితో చేయాలి అనే విషయాన్ని ఈ రాత్రి మనం తెలుసుకున్నాం. జాగ్రత్తగా ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకున్నాం. కాబట్టి ఎక్కడైనా ఫ్రెండ్షిప్ చేసే ముందు ఆలోచించండి, ఆలోచించి ఫ్రెండ్షిప్ చేయండి. ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలంటే, కుటుంబం పతనం అవడానికి, పిల్లల భవిష్యత్తు నాశనం అవడానికి కారణం మన ఫ్రెండ్షిప్లే. ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడి మన బ్రతుకుల్ని నాశనం చేసుకుంటాం, మన వెనకున్న మన బిడ్డల బ్రతుకులను కూడా నాశనం చేస్తాం. కాబట్టి ఆలోచించి సహవాసం ఎవరితో చేయాలో తెలుసుకున్నాం కనుక ఈ రాత్రి ఏమంటే దేవుడు చెప్పిన విధంగా సహవాసం చేసి దేవుని నామానికి మహిమకరంగా మనం అందరం కూడా జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు కనుక వాక్యానుసారంగా మనం అందరం కూడా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాడు. చిన్న ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. మేము ఎవరితో సహవాసం చేయాలో ఈ రాత్రికాల సమయంలో తెలుసుకోగలిగాం. మీరు చెప్పిన మాటలు ఎంతో విలువైనవి. లేఖనాల్లో వ్రాయబడిన ప్రతి మాట నా కోసం, మా కోసమే నాయన. మేము ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నామో, సహవాసం చేస్తున్నామో, ఎలా పాడైపోతున్నామో, ఎలా మీకు దూరం అయిపోతున్నామో, ఎలా మీకు కోపాన్ని తెప్పిస్తున్నామో, ఎలా మేము పతనమైపోతున్నామో, ఎలా మేము నరకానికి దగ్గర అవుతున్నామో ఆలోచించుకునే మంచి అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు నాయన. మా సహవాసం ఎంతో అవసరం నాయన. ఎంతగానో ఆలోచించి సహవాసం చేయాలయ్యా ఎవరితో మేము చేస్తున్నాము. ఎందుకంటే అది మా యొక్క ఆత్మీయ జీవితానికి ముడిపడి ఉంది. మా ఆత్మీయ జీవితంలో మేము ఎదగాలి అంటే మీరు చెప్పినట్లుగానే మేము నడవాలి. మీ అడుగు జాడలో నడిచే భాగ్యాన్ని మాలో మాకు అందరికీ మీరు ప్రసాదించమని వేడుకుంటూ, ఇంకా నేను ఇచ్చే రాత్రికాల సమయంలో చేరికూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వచ్చిన బిడ్డలో ఇంకా ఎవరైనా మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా నన్ను మీ అందరూ జీవిస్తూ ఉన్నట్లయితే బిడ్డలు కూడా మారు మనసు పొంది, రక్షణ పొంది, పాప క్షమాపణ పొంది నాయన
బాప్తిస్మం పొంది మీలోనైనా పరిశుద్ధులుగా జీవించే భాగ్యాన్ని దయచేయండి. ఇంకా నేను శబ్దాంతరాల ధర వింటున్న మీ బిడ్డలను కూడా నేను మేలుకొలుపు కలిగించండి. తిరిగి ఎవరి గృహాలకు వారు వెళ్ళబోతున్నాం నాయన, మీ సహాయం అందించండి. మీ చిత్తమైతే మరొక తరుణంలో ఈ విధంగా మేమందరం కూడా కలుసుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యమును మాకు ప్రసాదించమని వేడుకుంటూ యేసు ప్రభువు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కూడిక ముగించబడింది. మన ఆదివారం చెప్పడం మర్చిపోయామని దయచేసి గమనించండి.